డెబిట్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు అన్నీ గీకేసావు. కెరియర్ మీద ఫోకస్ పెట్టని నన్నే అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి నా చేతిలో 2 టమాటోలు పెట్టి పుచ్చుకని దొబ్బేసావు కదే. నీ అంత కలర్ లేకపోవడం ఏంటే, నీకంటే తెల్లగా ఉన్నాను కదే. అదే చెప్తున్నాను, నువ్వు నా అంతా బ్లాక్ గా లేవు, అందుకే బ్రేకప్. బ్లాక్ గా లేని బ్రేకప్. నేను కాంట్రవర్సీలు చేయట్లేదని నాకు బ్రేకప్ చెప్పింది బ్రో. నేను కాంట్రవర్సీలు చేస్తానా చెప్పు. నువ్వు ఇంకా నయం భయ్య. నేను బ్రేకప్ రీజన్ అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాంది. నేను ఎవరు చెప్పుకోవాలి? నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. సీనియర్స్ అందరూ ఒకసారి ఇక్కడికి వస్తారా? నాకు 1 hour బ్యాకే బ్రేకప్ అయింది. నేను మీ అందరు జూనియర్ని. అయితే సీనియర్గా నీకు సలహా ఇస్తా, నువ్వు వెళ్ళి క్వార్టర్ వేసి. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు భయ్యా? 3. రోజుకి ఎంత ఖర్చు పెడతావు? రోజుకి 2000. సంవత్సరానికి 7,20,000. అయ్య బాబా, 2 లక్షలా? అంటే 3 సంవత్సరాలకి 21,60,000 అంటే దగ్గరగా 22 లక్షలు. అంత తాగిసానా? కైలాసగిరి పక్కనే ఓ ల్యాండ్ తీసుకొచ్చి తెలుసా? దాంతో పాటు 2 సిగరెట్ ప్యాకెట్లు ఎక్స్ట్రా. నువ్వు ల్యాండ్తో పాటు కారు కూడా కొనొచ్చు. అందరూ దగ్గరుండి కెరియర్ని జాగ్రత్తగా నాశనం చేసుకుంటున్నారనమాట. కొంతమంది అమ్మాయిలు బాగా డబ్బున్న అబ్బాయి దొరికేదాకా బయటకు వెళ్తే బౌన్సర్ లాగా, సినిమాకి వెళ్తే సెక్యూరిటీ లాగా, డబ్బులు ఇచ్చే ఏటీఎం లాగా, అవసరాలు ఇచ్చే పని వాళ్ళ ప్రేమ పేరు చెప్పుకొని వాడుకుంటున్నారు. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు అమ్మాయిలు 10% అయితే అబ్బాయిలు 90% ఉన్నారు. నా దృష్టిలో మూర్ఖుడంటే నా గర్ల్ ఫ్రెండ్ అందరిలా కాదనుకునే నువ్వు నేను మనందరం దేవదాస్ కాలం నుంచి ఇప్పటి వరకు తాగే బ్రాండ్లు మారుతున్నాయి, కానీ పద్ధతి మారట్లేదు. ఇది కులానికో మతానికో ప్రాంతానికో సంబంధించింది కాదు, పాన్ ఇండియా ప్రేమికుల ప్రాబ్లం. ఇకపై లవ్లో ఫెయిల్ అయిన అబ్బాయిలంతా మందు తాగక్కర్లేదు, సిగరెట్ కాల్చక్కర్లేదు, డిప్రెషన్తో ఏడవక్కర్లేదు. మీ సీనియర్స్ అంతా ఈ జూనియర్తో కలవండి. మోసం చేసే ప్రతి అమ్మాయికి బుద్ధి చెప్తాం, వాళ్ళతోనే ప్రేమకో నమస్కారం అని చెప్పిద్దాం, కాలర్ ఎగరేద్దాం. చెప్తా